బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణ జరుపుతోన్న ట్రిబ్యునల్ ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి అవామీ లీగ్ ప్రభుత్వం అతి క్రూరంగా వ్యవహరించి సామూహిక మారణకాండకు పాల్పడిందన్నది ప్రాసిక్యూషన్ ఆరోపణ. దీనిని పరిగణలోకి తీసుకున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాతో పాటు అప్పటి బంగ్లా హోంమంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్కు సైతం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సామూహిక హత్యాకాండలో ఈ ముగ్గురిదే ప్రధాన పాత్రని నిర్ధారించింది. విద్యార్థులపై దాడులు చేయవలసిందిగా భద్రతా దళాలతో పాటు అధికార పార్టీ కార్యకర్తలను, అనుబంధ గ్రూపులను సైతం హసీనా ప్రభుత్వం ఆదేశించి పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరణించడానికి కారణమైందని చీఫ్ ప్రాసిక్యూటర్ వాదన. ఈ హత్యలన్నీ పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసినవని ఆయన వాదన. అభియోగాలను నమోదు చేసిన న్యాయస్థానం ఈ నెల 16లోగా హసీనాను ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. దోషులుగా తేలితే ఐసీటీ బంగ్లాదేశ్ చట్టం ప్రకారం వీళ్లకు ఉరిశిక్ష పడుతుందట. హసీనా దుర్మార్గాలను నిరూపించడానికి 81 మంది సాక్షులను, వందలాది వీడియోలు, మెసేజ్లను కూడా న్యాయస్థానం ముందు ప్రభుత్వం ఉంచింది. హసీనా మీద 100కు పైగా కేసులు పెట్టి భారతదేశం నుంచి వెనక్కు రప్పించాలని ప్రయత్నిస్తున్న యూనిస్ ప్రభుత్వానికి ఐసీటీ ఆదేశాలు కొత్త శక్తిని ఇస్తాయి. భారత ప్రభుత్వం పలు రకాల కారణాలు, అభ్యంతరాలతో హసీనా అప్పగింతకు సిద్ధపడకపోవడం తెలిసిందే. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన హసీనా తన పదవిని పరిరక్షించుకోవడానికి నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన మాట నిజం. ఆమె ఆదేశాల మేరకే భద్రతా బలగాలు విద్యార్థుల మీద అంత అమానుషంగా విరుచుకుపడ్డాయి. అందుకు ఆమెను బాధ్యురాలిని చేసి శిక్షించేందుకు సిద్ధపడినప్పుడు ఆ ప్రక్రియ పారదర్శకంగా, నిజాయితీగా జరగాలి. ఆమె పట్ల కక్షపూరితంగా కాక ప్రస్తుత పాలకులు తటస్థంగా ఉండాలి. కానీ నోబెల్ పురస్కార గ్రహీత నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో హసీనా ఉనికిని, చిహ్నాలను తుడిచిపెట్టేయాలన్న కక్షతో కదులుతోంది. అవామీ లీగ్ నాయకులను జైలులో తోయడమే కాదు, దశాబ్దాల నాటి ఓ ఉగ్రవాద చట్టాన్ని రాత్రికి రాత్రి తమకు అనుగుణంగా సవరించి ఇటీవల ఏకంగా ఆమె పార్టీనే ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఇక హసీనాకు ట్రిబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన మర్నాడే ఆ దేశ సుప్రీంకోర్టు 1971 ఊచకోతలో పాకిస్తాన్తో కుమ్మక్కైన మతోన్మాద జమాతే ఇస్లామీని రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించడం విశేషం. ఉన్నతంగా, తటస్థంగా దేశాన్ని నడిపించాల్సిన యూనిస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒక మతతత్వ సంస్థలాగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్కు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిన ముజిబుర్ రెహమాన్ ఆనవాళ్లేమీ దేశంలో మిగలకుండా చేసే ప్రయత్నాలు అక్కడ బలంగా, ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి. విగ్రహాల కూల్చివేత, బంగ్లా విమోచనంలో ఆయన పాత్రను కుదించడం, పాకిస్తాన్ మెచ్చేరీలో పాఠ్యపుస్తకాలను తిరగరాయడం ఇత్యాదివి సాగుతున్నాయి. జూన్ 1 నుంచి జారీ అయిన నోట్ల మీద కూడా ఆయన ఫోటో లేకుండా పోయిన విషయం తెలిసిందే. కొత్త పాఠ్యపుస్తకాల్లో ముజిబుర్ రెహమాన్ను వెనక్కు నెట్టేసి జియావుర్ రెహమాన్ను ఆకాశానికెత్తే ప్రయత్నము జరిగింది. బంగ్లా విముక్తి పోరాటానికి మసిపూసి దాని ఆవిర్భావానికి దోహదపడిన పరిస్థితులను, కారణాలను చెరిపివేసి ఆనాటి ఆదర్శాలకు పాతరేసి పాకిస్తాన్ అనుకూల, మతఛాందస దేశంగా బంగ్లాదేశ్ను మార్చేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. ఉగ్రవాది హఫీజ్ సయీద్కు చెందిన జమాత్ ఉద్ దావా నాయకులు కొందరు ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగిస్తూ 1971లో పాకిస్తాన్ను దెబ్బతీసి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను సృష్టిస్తే గతేడాది అందుకు ప్రతీకారం తీర్చుకున్నామంటూ హసీనా వ్యతిరేక ఉద్యమంలో తమ సంస్థ పాత్ర ప్రముఖంగా ఉన్నదని చెప్పుకున్నారట. పొరుగుదేశం పరిణామాలు భారత్కు పరీక్ష పెట్టే విధంగా పరిణమిస్తున్నాయి.